హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. విజయవాడ నుంచి మదనపల్లికి అయితే వచ్చేసాం. ఇంకా షార్ట్ వీడియోస్లో చూసేశారు కదా. వచ్చిన వెంటనే ఇంకా మా ఆడబిడ్డది పెళ్ళి అనమాట. ఇంకా నేనైతే హల్దీకి అవన్నీ మిస్ అయిపోయాను, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అనమాట వర్క్ ఉండి. ఇంకా మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి ఇంకా అప్పుడు నైట్ పెళ్ళి అయితే రిసెప్షన్ కదా, ఇంకా అప్పుడు ఆఫ్టర్నూన్కి వచ్చేసాను అనమాట ఇంటికి. ఓన్లీ నేను బాబు మాత్రం వెళ్ళినాము, ఇంకా వచ్చేసాం అనమాట. ఈవినింగ్ అందరము కూడా ఇంక ఇలా రెడీ అయిపోయాం. మా పార్తుని కూడా ఇలా రెడీ చేసేసాం అనమాట. ఇంకా మేము ఉండేది మదనపల్లిలో అయితే పెళ్లి మాత్రము క్రాస్ కి పక్కన కోకండి క్రాస్ ఉంది కదా, దానికి పక్కనంట. సారీ, క్రాస్ కూడా కాదు, కదిరి దగ్గర అనమాట యాక్చువల్లీ పెళ్లి. ఇంకా మేమేమో కార్ అక్కడే పెట్టేసి ఇంకా బస్సెస్లో వచ్చేసాం కదా. బట్ ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి కార్ లేదు, ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా సాగర్ వాళ్ళేమో వెళ్ళేసి రెంట్ కార్ తీసుకొని వచ్చారనమాట. ఇంకా నేనేమంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇలాగా. యాక్చువల్లీ సింపుల్ అంటే నేనేమనుకున్నానంటే ఏముందిలే మేనేజ్ చేసేయచ్చు కదా అనేసి అనుకున్నా. ఇంకా పట్టు శారీ వేసుకున్నానా, అస్సలు పార్తు ఎట్లా నలిపేసినాడంటే అట్లా నలిపేసినాడు అనమాట. శారీని గబ్బు గబ్బు చేసేసాడు. సో అప్పుడు అనుకున్నాను ఇంకటి నుంచి ఇలా లాంగ్ జర్నీ పెళ్ళిళ్ళు ఇట్లా దూరం వెళ్ళాలంటే అసలు శారీసే వద్దు, ఏదో ఒకటి డ్రెస్ వేసుకుందాం మంచిగా, ఇంకా నుంచి డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాను. చిరాకు వచ్చేసింది, అంత తలిసిపోయాను అనమాట ఆ రోజు. ఇంక ఇక్కడ చూసారా బాను ఏమంటే, సో తను కూడా మాతో మ్యారేజ్కి వస్తుంది. ఇంకా వెళ్లే దారిలో క్రాస్ ఉంది కదా మధ్యలోనే, ఇంకా అక్కడ దిగేసి ఇంటి దగ్గర సో డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అక్క ఫాస్ట్ గా అని చెప్పి రెడీ అయిపోయింది అనమాట. అందులో చూసారా లైట్ గా వర్షం ఉన్నింది. సో ఫైనలీ ఎలాగోలా ఇంకా మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఆ లైట్ సెటప్ అంతా కూడా యాక్చువల్లీ ఇది ఒక విలేజ్ లో ఉందన్నమాట. నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగుంటుంది మండపం అనేసి. సో చూడడానికి అయితే చాలా బాగుంది, అంతా బాగుంది. కానీ మేము రావడానికి ఒక 10 అయిపోయింది అనమాట టైము. అయ్యో రిసెప్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, సగం అయిపోయి ఉంటుందేమో అనేసి అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది ఏమంటే అసలు ఇంకా అప్పటికి రిసెప్షనే స్టార్ట్ అవ్వలేదు అనేసి. సూపర్ గా చేశారండి పిల్లలు. నా లిప్స్టిక్ అంతా పోయింది కదా, చాలా ఆన్ చేసి మనకి ఇంకోటి వేసుకో. బంకోలు పెట్టే మాత్రం ఉన్నాడు వాడు ఒరిజినల్. చూసారు కదా. ఇంకా మేము తినే టైంకి మా అమ్మారిది బాను కూడా వచ్చేసాడనమాట అక్కడికి. ఇంకా వాళ్ళ చెల్లిదే కదా పెళ్ళి, ఇంకా అందుకనేసి ఒక పెద్ద మనిషి మాదిరి అన్ని చూసుకుంటూ ఉన్నాడనమాట అక్కడ ఉండేసి. ఇంకా ఎలాగో వచ్చాడు కదా అనేసి వీడియో తీ బాను అంటే ఇంకా తీసాడనమాట బానునే. సో చూసారు కదా, మేము వచ్చే టైంకి మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు, తర్వాత ఇంక ఇక్కడ చూసారా రాకీ అనమాట. రాకీ వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా దేవి పిన్ని వాళ్ళు, సో వీళ్ళంతా వచ్చేసారు. ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఇక్కడ కూడా చూడండి ఒకరినొకరు పీక్కుంటూ ఉన్నారు. ఈ మధ్య ఏ పెళ్లికి వెళ్ళినా కూడా హరుణ్ ఉన్నాడంటే హరుణ్ డాన్స్ వేయకున్నా ఆ పెళ్లి అస్సలు కంప్లీట్ అవ్వదన్నమాట. సో ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా చూసారా వేస్తూ ఉన్నాడు మంచిగా.
అప్పటికే ఇట్స్ టూ లేట్, అసలు ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా. పాతుకు నిద్ర వచ్చేస్తుంది పాపం. నిద్ర టైం అయినా అప్పటికి 11 వరకు బాగానే ఉన్నాడు. ఇంకా 11 అయిపోతుంది, 11:30 అయిపోతుంది, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట రిసెప్షన్. ఇంకా ఏవో కొన్ని సాంగ్యాలు అవి ఎందుకో చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూసారా ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారనమాట వీళ్ళు. సో ఇంకా అది కూడా వేసిన్నారు. ఇంక ఇలాగా చూస్తూ ఇంకా అలా ఉన్నామన్నమాట. ఇంకా సాగర్ ఏమో ఫ్రెండ్స్తో బిజీ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. నన్ను ఒకదాన్నే అక్కడ పెట్టేసి ఇంకా ప్రసు వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరనమాట. ఒకదాన్నే కూర్చోన్నా కొంతసేపు. ఇంకా కొద్దిసేపు ఏమో భాను ఇంకా ప్రసు ఇద్దరు కూర్చొని ఉన్నారనమాట. కానీ వాళ్ళ దగ్గరికి కూడా పోకుండా పార్తు నా దగ్గరే ఉండాలని ఏడుస్తూ అలా ఉన్నాడు. ఇంకా ఇక్కడేమంటే తననైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చారు, బట్ ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు సెట్ అవ్వలేదు. ఇంకా అలా మాట్లాడుకుంటూ మళ్ళీ వెళ్ళి ఇంకా శారీ వేసుకొని అలా మళ్ళీ డ్రెస్అప్ అయ్యి వచ్చిందనమాట. నాకు ఒకటి అనిపించింది ఆ టైంలో, ఏ అమ్మాయి అయినా కూడా, ఈవెన్ నాకు కూడా కొంచెం తొందరగానే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడిప్పుడే కదా నేను కూడా రియలైజ్ అవుతున్నది. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను ఇప్పుడు ఒక్కటే చెప్తాను, ఏ అమ్మాయి అయినా కూడా మ్యారేజ్ చేసుకుంటుంది అంటే తనకి మొత్తం ఒక క్లారిటీ రావాలన్నమాట. తను అసలు మ్యారేజ్ చేసుకున్నప్పుడు సో ఎలా చేసుకోవాలి అనేసి తన వెడ్డింగ్ని తనే ప్లాన్ చేసుకునే లెవెల్కి తను రావాలి, అప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి. సో అండ్ అంతేకాకుండా తను ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉంటా. తను ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉంటుందో సో అప్పుడే మ్యారేజ్ చేస్తే సో మొత్తం కూడా తను చూసుకోగలదు అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కడ చూసినా కూడా చిన్నగా ఉన్నప్పుడు ఏజ్ సో మ్యారేజ్ చేసేస్తున్నారు. ఇంకా చేసిన తర్వాత వాళ్ళు ఎట్లన్నా బండిలే అనేసి అని వదిలేస్తున్నారు. కొంతమంది బాగుంటే ఓకే, బాగలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత బాధపడి కూడా ఏమీ రాదు కదా. సో పెద్దవాళ్ళు ఇదొకటి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి వెడ్డింగ్స్కి ఇన్వైట్ చేసినప్పుడు నేనైతే వాళ్ళతో మాట్లాడి సో ఈ విషయం అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు అనేసి అని ఖచ్చితంగా అడిగి సో వాళ్ళతో అయితే నేను ఇలాగే మాట్లాడుతున్నాను. ఇది ఒకవేళ మీకు ఎవరికైనా తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ, నాకు అనిపించింది నేను చెప్పాను. ఇంక ఇక్కడ ఏమంటే వీడియోలోకి వచ్చేస్తే ఐ థింక్ వీళ్ళందరూ కూడా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అనమాట. ఇంకా చూసారా అందరూ కూడా ఎంత మంది వచ్చారు. ఇంకా అందరూ మంచిగా ఫొటోస్ తీసుకుంటూ సో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫైనలీ రిసెప్షన్ అయితే 12:10కి స్టార్ట్ అయిందనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత లేట్గా రిసెప్షన్ చేసుకోవడం. సో ఓకే, మనం కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళకి ఎన్ని ఉన్నాయో, ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా మొత్తం కూడా. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ రావడానికి కొంచెం లేట్ అయిపోయిండొచ్చు. సో అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇంక ఈ బాబుని చూసారా, బిట్టు అనమాట. ఇంకా రాకీ కాకుండా పాతుకున్న ఇంకొక ఫ్రెండ్. ఇంకా పాతు ఏమో నిద్రపోతుంటే వాడిని అలాగా చూసి పిలుస్తూ ఉన్నాడనమాట. పాతు ఏమో అప్పటికి నిద్రపోయాడు. ఇంకా బిట్టు మేల్కొనే ఉన్నాడంటే ఇంకా తనని కూడా తీసుకొని వచ్చారనమాట ఫోటో తీసుకోవడానికి. పాపం అందరూ మ్యాక్సిమం కొంతమంది అంతా నిద్రపోయినారు. ఇంకా అప్పుడప్పుడే లేచి పాపం ఫ్రెష్గా వస్తూ ఉన్నారనమాట. మొత్తం హెయిర్ సెట్ చేసుకుంటూ ఫేస్ సెట్ చేసుకుంటూ అలాగా. అండ్ షీఈస్ బిట్టుస్ మదర్. ఇంకా అప్పుడే లేచి వచ్చారనమాట పాపం. సో ఇంకా అలా అందరూ ఫొటోస్ తీసుకుంటుంటే నేను కూడా బాబు లేచేసరికి ఇంకా సాగర్ని తీసుకొని బయటకు వచ్చాను అనమాట పిక్స్ తీసుకుందామని. ఒక్కసారి ఇక్కడ చూసారా
బయటికి వస్తే అసలు ఫుల్ నిండిపోయినారనమాట. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి అందరూ కూడా. ఇంకా ఇంతకుముందు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అని స్టేజ్ మీద చూసాం కదా, మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. బట్ అక్కడ తీసుకున్న పిక్స్ అంతా మంచిగా రాలేదు. ఇంకా పార్ట్ 2 కూడా అసలు తీసుకోలేదన్నమాట. ఇంకా అందుకనేసి అని సైలెంట్గా ఉండిపోయాము. సర్లే ఏముందిలే అనేసి అన్నట్టుగా. ఇంకా అలా అయిపోయిందో లేదో వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం అనమాట. పార్ట్ 2 కూడా డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా నేను కూడా చేంజ్ చేసేసుకున్నాను. పార్తు యాక్చువల్లీ మాకు రూమ్స్ దొరికింటే అక్కడే ఉండిపోయింటాం. బట్ రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అనమాట. ఇంకా అందుకనేసే క్రాస్కి వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి ఐ థింక్ 20-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసి పడుకుంటున్నాం అనమాట. పార్తు చూసారా బాగా నిద్రపోతూ ఉన్నాడు ఆ టైంకి. ఇంకా బాను ఏమో అన్నీ వేస్తూ ఉండింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ వెళ్ళే ప్లాన్ ఉండింది అనమాట. ఎవరికంటే ఇంకా ప్రసు, విద్య, బాను వీళ్ళు ముగ్గురు మార్నింగ్ లేచి వెళ్ళారు. బట్ మేము మాత్రం వెళ్ళలేదు. నాకైతే ఇంకా అస్సలు ఓపిక లేదు. ఇంకా మళ్ళీ లేచి రెడీ అయ్యి పార్తుని రెడీ చేసి అమ్మో వద్దు అవన్నీ పెద్ద కథలే అనేసి అన్నట్టుగా ఇంకా నేనైతే ఇంటి దగ్గర ఉండిపోయా. సాయి, సాగర్ కూడా. ఇంకా చూసారా మార్నింగ్ లేవగానే ఇంకా సాయి ఏమో టిఫిన్ తీసుకొస్తా అని వెళ్తూ ఉన్నాడు. సాయి వెళ్తుంటే అప్పటికి పార్తు లేచేసి ఇంకా నేను కూడా వస్తానట్టుగా అరుస్తూ ఉంటే ఇంకా పార్తుని కూడా తీసుకెళ్ళాడు. బాయ్ బాయ్. పోయ్ ఇప్పుడు తినేసి వస్తానమ్మా దోశ. ఎప్పుడు అప్పటికి టిఫిన్ వచ్చినప్పుడు పడుకొనే ఉంటుంది. ఇంక ఇక్కడ ఏమంటే అక్క వాళ్ళిద్దరూ కూర్చొని తెల్లగడ్డ అల్లం అవన్నీ వలుస్తూ ఉన్నారనమాట. ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా కూర్చొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ సో ఇలా మాటలు చెప్తూ ఇంకా అన్ని కట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా పార్తు చూసారా బ్యాక్ సైడ్ ఇంకా మయూతో ముచ్చట్లు పెట్టుకొని ఆడుండిపోయాడనమాట. ఆడుకుంటూ మంచిగా మయూ బాగా ఆడించుకుంటూ ఉంటుందన్నమాట. ఆ పాపకి పిల్లలు దగ్గరలో ఉంటే ఇంకా వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే స్నానం చేసుకొని వచ్చింది. హలో అడతకిచ్చి మరి క్యామెరా వెళ్ళి మరి బయట తిరగల ఏం చేస్తాను అట్లా అత్తకు నాన్న వద్దు ఇచ్చే పార్తు ఈ పార్తు నువ్వుకేద్దాం మళ్ళీ అంటాడు. పాపకి ఫ్రైకి ఇస్తే
ఇక్కడ చూసారా ఆ పాప ఎవరంటే ఇంకా నవీన్ అన్న ఉన్నారు కదా ఇక్కడ. సో యాక్చువల్ మా పెద్దమ్మ కొడుకు. ఇంకా వాళ్ళ పాపని నేను ఎత్తుకుని ఉంటే పార్తు ఎంతలా ఏడుస్తున్నాడు అసలు. ఇంకా దించేసేయాలంట, ఎత్తుకోకూడదంట. ఆ పాపని ఎత్తుకుంటే వచ్చి వాళ్ళలో కూర్చోవడం, ఏడుస్తూ ఉండడము. సో తర్వాత ఆ పాపని ఇచ్చేసిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయ్యాడనమాట. ఎంత అలుగుతున్నాడు అసలు. అండ్ ఇంకొకటి ఏమంటే నన్ను ఎవరు టచ్ చేయకూడదంట, నేను ఎవరిని ఎత్తుకోకూడదంట, నన్ను కూడా ఎవరు టచ్ చేయకూడదు అనేసి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొద్దిసేపు పడుకొని లేచే టైంకి ఇంక ఇలాగా అక్క ఉప్పు చికెన్ తీసిచ్చి ఆనియన్స్ కట్ చేయించింది అనమాట మంచిగా. చేయగలుగుతా అదేంటో తెలీదు, ఎందుకో తెలీదు ఇక్కడికి వచ్చినామంటే కొంచెం మనసు అంతా కూడా ప్రశాంతంగా, సో మన ఇల్లు మన వాళ్ళు అన్న ఇది అనిపిస్తుంది అనమాట. ఇంకా నాకే కాదు అందరికీ కూడా వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది అనేసి అంటూ ఉంటారు. ఇంకా అందరము కలిసి భోంచేసామన్నమాట. భోంచేసిన తర్వాత ఇంకా చూసారా ఇంక ఇలాగా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రస్తు ఏమంటే వాళ్ళ కోసం వెయిట్ చేసి మా కోసం ఇంకా లాస్ట్కి పడుకునేయిందనమాట. మీరు మాట్లాడుకోండి తర్వాత చూద్దాము అనేసి అన్నట్టుగా. ఇంకా ఉమా అక్కేమో అప్పటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము మాత్రమే ఉన్నాం అనమాట. ఇంకా మళ్ళీ బానుని పిలుచుకొని మేము మాత్రం వెళ్ళిపోవాల్సిందే. ఇంకా వెళ్దామని బయటికి వచ్చామో లేదో ఇంకా బయట గోరింటాకు చెట్టు కనిపించింది అనమాట. ఈ సాగర్ ఏమో ఉట్టివన్నాడు కొంచెం. సాగర్ ప్లస్ ఇద్దరు కూడా ఇంకా మాకు తలకు పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి అన్నట్టుగా ఇంకా యాక్చువల్లీ అక్క వాళ్ళు అడిగారనమాట. సో అలా కోయిస్తుంటే ఇంకా వీళ్ళు కూడా కలిసి కోయించుకొని ఇంకా తెచ్చుకున్నారనమాట ఇంటికి. అందరూ తలా ఒక హ్యాండ్ వేసినారు. మందంటోనా రూపాయల రొక్కే అంటే వాళ్ళకి పీకేదే రూపాయి 30 పైసలు ఒకటి 20 అయితే వచ్చాయి. సాగర్ పెట్టుకుంటావా? కింద బిక్తా అన్నాడు. ఏంది అది అట్లా బిక్తాను? సో ఫైనల్లీ ఇంకా పెళ్ళి ఆ తర్వాత డే అయితే ఇట్లా గడిచింది. ఇంకా మళ్ళీ కార్కి రెంటింగ్ టైం అయిపోతుంది కదా అనేసి అన్నట్టుగా బయలుదేరేస్తున్నాం. సో ఈ వీడియో కన్నా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.